మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా మంగళవారం అన్ని గ్రామాలలో ఉగాది పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో వేద పండితులు లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ప్రజలకు వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రోధినామ సంవత్సరంలో కోపం కలిగించేలా సంవత్సరం ఉంటుందన్నారు. రాజకీయ నాయకుల మధ్య వైరాలు ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. అనంతరం సాయంకాల సమయంలో మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ గుడి ఆవరణంలో బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ రథోత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని గౌడ యువకులు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. 8 రూపాయలు వస్తే 14 రూపాయల ఖర్చు దాకా 7.5 సంవత్సరాల తర్వాత కొంచెం మంచి స్థానానికి వస్తాడు. ఈ నెల 4వ నెలలో 30వ తారీఖు నుంచి అందరికి కూడా నూతన క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరం అంటేనే క్రోధి అంటే క్రోధము, కోపము, కోపాన్ని కలిగించేటటువంటి తత్వం ఈ సంవత్సరంలో కలిగి ఉంటుంది. తర్వాత ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజు మంగళవారం. మంగళవారానికి అధిపతి కుజుడు. కాబట్టి కుజుడు అంటే కూడా మంటకు కారకుడు, అగ్ని. కాబట్టి ఈ సంవత్సరం కోపము, అగ్ని వలన అనేకమైనటువంటి కష్ట నష్టాలు కలిగి ఉంటాయి. నాయకుల పాలకుల మధ్యలో అనేకమైనటువంటి వైరాలు కలిగి ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. ఆ విధంగా అటు పంటలు కానీ ఇటు పాలన కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సంవత్సరం 2 వీసముల పంట, 2 వీసముల గాలి, 7 వీసాల పంట కలిగి ఉంటుంది. కాబట్టి సస్యాన్ని అనుకూలంగా, వర్షాపాతాన్ని అనుకూలంగా గ్రహించి రైతులు వారు ముందుకు అడుగు వేయాలని వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ క్రోధినామ సంవత్సరంలో వారి వారి ఇంటి దేవతలను కొలిచి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.